స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సూర్యాపేట బాలభవన్ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలభవన్ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ, అదనపు విద్యను ఆర్జించడం వల్ల చిన్నారులకు భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా స్టూడెంట్స్ పలు ప్రదర్శనలు చేసి అతిథుల మెప్పు పొందారు. సూర్యాపేట బాలభవన్ వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం నేడు ఎంతో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలభవన్ అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ, అదనపు విద్యలను ఆర్జించడం వల్ల చిన్నారులకు భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా బాలభవన్ సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా స్టూడెంట్స్ పలు ప్రదర్శనలు చేసి అతిథుల మెప్పు పొందారు. గాత్ర, సంగీతం, వాయిద్యం, కుట్లు, అల్లికలు, చిత్రలేఖనం, నృత్యం, వీటితో పాటు మెడిటేషన్, సైన్స్ ప్రయోగాలు శిక్షణ పొంది ముగింపు కార్యక్రమంలో ప్రదర్శనలో ఏర్పాటు చేయగా అభినందించారు. అతిథులు అభివృద్ధి కమిటీ సభ్యులు, విశ్రాంత అధ్యాపకులు కవి హమీద్ ఖాన్, అనంతుల జయమ్మ, బాలభవన్ పూర్వ విద్యార్థి వెంబటి రాము, బాలభవన్ పేరెంట్స్ కమిటీ వెంకన్న, కవితారెడ్డి, కాస్ట్యూనిస్ట్ పల్లె మణిబాబు, బుర్రి వెంకటేశ్వరులు, మెడిటేషన్ గురువు భీష్మారెడ్డి తదితరులు. డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ, బాలభవన్లో ఇంతటి నైపుణ్యాలు అందుబాటులో ఉన్నాయని అందరూ గమనించి శిక్షణ పొందాలని అన్నారు. వేస్ట్ టు బెస్ట్గా తయారు చేసిన క్రాఫ్ట్స్ అద్భుతంగా ఉన్నాయని, డ్రాయింగ్లు క్రియేటివిటీగా సందేశాత్మకంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం హమీద్ ఖాన్ మాట్లాడుతూ, నృత్య, సంగీతం, వాయిద్య పోటీలలో ప్రదర్శన అద్భుతంగా ఉందని అభినందించారు. వేసవి మాత్రమే కాకుండా ఏడాది పాటు అందుబాటులో శిక్షణలున్నాయని, చిన్నారులు కాస్త సమయం కేటాయించి చదువుతో పాటు ఒక కళనైనా నేర్చుకుంటే ఉపాధికి మెరుగైన భవిష్యత్తుకి ప్రయోజకరంగా ఉంటుందన్నారు. తదుపరి అతిథులచే చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి అభినందించిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఏర్పాటుకి సహకరించిన బాలభవన్ సిబ్బంది దాసరి ఎల్లయ్య, ఉమా, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయి, వీరు, పద్మ పేరెంట్స్కు కృతజ్ఞతలు తెలిపారు.